సైబర్ నేరాల కేజీఎఫ్ కాంబోడియాలో భారీ నేర సామ్రాజ్యం థాయిలాండ్ సైనిక చర్యతో వెలుగులోకి. కాలిఫోర్నియాలోని ఫుడ్లాండ్ పోలీస్ స్టేషన్ సెట్టింగ్ పోలీసు దుస్తులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. భవన సదుపాయంలో వేల మందిని బంధించి వారితో సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల కోసం వివిధ దేశాల పోలీసు స్టేషన్ల సెట్లు, ప్రైవేటు సైన్యంతో భవనాలకు కాపలా, బందీల్లో పలువురు భారతీయులంటూ ఇక్కడ ఇంట్రెస్టింగ్ వార్త చూద్దాం ఒకసారి. కేజీఎఫ్ సినిమా చూసారా? ఎక్కడెక్కడి నుంచో వందలాది మందిని బందీలుగా తీసుకొచ్చి వారితో బంగారు గనుల్లో వెట్టి చాకరీ చేయిస్తుంటారు. ఆ బందీలు ఎదురు తిరగకుండా రాక్షసంగా ప్రవర్తించే ప్రైవేటు సైన్యం అదుపు చేస్తుంది. మొత్తంగా కేజీఎఫ్ ను ఓ భయంకరమైన సామ్రాజ్యంగా సినిమాలో అంటూ ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఉంది, చూద్దాం ఒకసారి. సినిమాలో చూపిస్తారు, అచ్చం కేజీఎఫ్ లాగే కాంబోడియా కేంద్రంగా ఓ సైబర్ నేర మూట పెద్ద ఎత్తున పనిచేస్తుంది. వేర్వేరు దేశాలకు చెందిన వందలాది మందిని ఒక చోట బంధించి వాళ్ళతో డిజిటల్ అరెస్టులు వంటి రకరకాల సైబర్ నేరాలు బలవంతంగా చేయించి కోట్లు కొల్లగొట్టింది. ఇందుకోసం ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించి వ్యవస్థీకృతంగా నేరాలకు పాల్పడింది. కాంబోడియా, థాయిలాండ్ దేశాల మధ్య సరిహద్దు అంశంలో ఇటీవల ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో థాయిలాండ్ సరిహద్దుల్లో కాంబోడియాలోని ఓస్మాచ్ అనే పట్టణంపై థాయ్ సైన్యం చేసిన దాడితో ఈ సైబర్ నేరముట గుట్టు రట్టయింది. డిసెంబర్లో వైమానిక ఉపరితల దాడులు చేసిన సైన్యం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇటీవల అంతర్జాతీయ మీడియాను అందులోని ఓ 6 అంతస్తుల భవనంలోకి తీసుకెళ్లింది. థాయ్ సైన్యం అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం కంబోడియాలోని ఓస్మాచ్ పట్టణంలో సైబర్ నేర ముఠాలు పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మానవ అక్రమ రవాణా ముఠాల సహాయంతో ఉద్యోగాల పేరిట వేర్వేరు దేశాల నుంచి రప్పించిన యువతను అక్కడి భవనాల్లో బంధించారు. వారి పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకొని బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేసి వాళ్లతో సైబర్ నేరాలు చేయించేవి. ఈ బందీల్లో భారతీయులు, తెలుగు వారు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ బందీలంతా రకరకాల మార్గాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతూ అమాయకులను దోచుకునేవారు. చూడడానికి ఓ ఐటీ కంపెనీ మాదిరిగా ఉండే ఆ కార్యాలయాల్లో సైబర్ నేరాలు చేసేందుకు కావలసిన అన్ని వసతులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో అధికమైన డిజిటల్ అరెస్టు మోసాలు చేయడానికి వీలుగా వివిధ దేశాల పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు, సెట్టింగులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. భారత్, చైనా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, వియత్నాం, సింగపూర్, బ్రెజిల్ తదితర దేశాల్లోని పోలీస్ స్టేషన్లు తలపించేలా ప్రత్యేకంగా వేసిన పోలీస్ స్టేషన్ సెట్టింగ్లను ఆయా దేశాల పోలీసుల దుస్తులు, జాతీయ జెండాలు భవనంలో దొరికాయి. ఇక వియత్నాంకు చెందిన ఓ బ్యాంకు శాఖను తలపించేలా క్యాష్ కౌంటర్లు, గోడలపై బ్యాంకు ప్రకటనలతో పాటు సెట్ కూడా వేశారు. ఇక భవనంలోని గదుల్లో ఎక్కడికక్కడ కంప్యూటర్లు, బోర్డులు, రకరకాల పత్రాలు, మోసం ఎలా చేయాలనే ప్రణాళికలు అంటే వేర్వేరు భాషలో రాసి ఉన్న పత్రాలు, డైరీలు అక్కడ దొరికాయి. కొన్ని బోర్డులపై రోజువారీ లక్ష్యాలు, ఎంత సొమ్ము దోచుకున్నాం, మరింత దోచుకునే అవకాశం ఉంది వంటి వివరాలు రాసి ఉన్నాయి. వందలాది కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను ఆ భవనంలో స్వాధీనం చేసుకున్నారు. ఇక తమ వద్ద బందీలుగా ఉన్న వారి అమానవీయంగా ప్రవర్తించేవని తేలింది. ఈ బందీలను నియంత్రించడానికి రక్షణగా ఉండేందుకు రక్షణ సిబ్బందికి సైబర్ ముఠాలు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్టు సమాచారం. అయితే థాయ్ సైన్యం దాడి చేసినప్పుడు ఆ భవనాల్లో బందీలుగా ఉన్న వారంతా ఒక్కసారిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్న థాయ్ సైన్యం వారి పాస్పోర్టుల ఆధారంగా తనిఖీలు చేసి సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తోంది. కొందరిని నిబంధనల ప్రకారం వారి స్వదేశాలకు తరలిస్తోంది. కాగా అంతర్జాతీయంగా సైబర్ నేరాలకు కాంబోడియా కేంద్రంగా మారుతుందనే ఆరోపణల కారణంగా సైబర్ నేరాలకు కాంబోడియా కేంద్రంగా మారుతుందనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. సైబర్ నేరాల రూపంలో దొంగిలించిన సొమ్ము ఏటా $12.5 బిలియన్ వరకు కాంబోడియాకు చేరుతున్నట్టు అంచనా అంటూ రైట్ ఇక్కడ చూడొచ్చు. భవనంలోని ఒక గదిలో డెస్కులు, ఎలక్ట్రానిక్ పరికరాలు. సైబర్ నేరాలు చేయడం మనం చూసినాము. అంటే మన ఫోన్కి ఒక మెసేజ్ పంపించి, ఒక లింక్ పంపించి, ఆ లింకుని క్లిక్ చేయండి అని చెప్పేసి గతంలో ఫోన్లు చేసి మాట్లాడిన వల్ల మనం చూసినాం. కానీ ఇది ఏంటంటే డైరెక్ట్ సెట్టింగ్స్ వేసి ఇది ఎట్లా ఉంటుంది అని అంటే, గతంలో కూడా మనకు ఒక 2-3 కంప్లైంట్స్ వచ్చినాయి. నార్మల్గా ఒక వ్యక్తికి కాల్ చేస్తారు, వాళ్ళు వీడియో కాల్ చేస్తారు డైరెక్ట్. మీ మీద కేసు నమోదైంది, మీరు పలానా పని చేసిండ్రు, సో మేము పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాము అని చెప్పేసి వాళ్ళకి పోలీస్ డ్రెస్ ఉంటుంది. ఇప్పుడు కాంబోడియాలో ఈ ఆఫీస్ ఉన్నది, భారతదేశానికి సంబంధించిన హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి కాల్ చేయాలి. అప్పుడు హైదరాబాద్కి సంబంధించిన పోలీస్ స్టేషన్లు ఎట్లా ఉంటాయి, ఆ సెట్ వేస్తారు ఆడ. ఆ సెట్లో వాడు కూర్చొని ఆ డ్రెస్ వేసుకొని ఆ లాంగ్వేజ్ తెలుసుకొని ఆ లాంగ్వేజ్ లో మాట్లాడలామా లేకుంటే దానికి అనుకూలంగా ఉన్నటువంటి లాంగ్వేజ్ లో మాట్లాడటం చేసి వాళ్ళకి డైరెక్ట్ వీడియో కాల్లో చూపించి కూడా మేము పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం, లేదంటే మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టి పెద్ద ఎత్తున సైబర్ నేరాలకు పాల్పడుతున్నది ఈ ముఠా. సో ప్రజలారా మీరు జాగ్రత్తగా గమనించాలి. గతంలో కూడా మనకు మెసెంజర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు తరచూ మెసేజ్లు వస్తుండేవి. మన ఫ్రెండ్స్ నుంచో, మన కుటుంబ సభ్యుల
ఫోన్ల నుంచి మెసేజ్లు వస్తుండేటివి. కాబట్టి మీరు ₹1 పంపించాలన్నా, ₹1 ఎవరన్నా అడిగినా కూడా 1కి 4 కాదు 1కి 8 సార్లు చెక్ చేసుకోండి. సైబర్ నేరాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసినాం కదా, కొన్ని వందల వేల కోట్ల రూపాయలు పెట్టి సెట్టింగ్లు వేసి మరి సైబర్ నేరాలకు పాల్పడతా ఉన్నారు ఇట్లాంటి ముఠా అంతా కూడా. సో వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.